Audio Jungle. Audio Jungle. शिवे सर्वार्थसाधिके शरण्ये दुर्गा देवी नमोस्तुते శ్రీ దుర్గాయ నమః. మన ఉండవెల్లి గ్రామంలో ప్రతి సంవత్సరం జరిగినట్టే ఈ సంవత్సరం ఇంకా అద్భుతంగా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కమిటీ వారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలని, ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని అందరూ కూడా ప్రజలు 50 మంది కూడా వచ్చి అమ్మవారి దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు సేవించి అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని, శ్రీ కనకదుర్గ అమ్మవారిని కన్నులారా చూసే అవకాశం ఇక్కడ ఉంటుంది. అమ్మవారికి అవతల కృష్ణా అనేది అవతల ఇంద్రకీలాద్రి ఉంటే యువతల అయోధ్య ప్రాంగణం. ఇది సేమ్ అమ్మవారు ఎలా ఉన్నారో అలా ఉంటారు ఇక్కడ. రేపు నుంచి చూస్తారు మీరు. అమ్మవారు విశేషంగా వివిధ రకాలైన అలంకారాలు, రోజుకు అలంకారం. 3వ తారీఖు పాడ్యమి, ఆశ్వేజ శుద్ధ పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు కూడా ఆయా కార్యక్రమాలు రోజుకు అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదేవిధంగా వివిధ రకాలైన పూజా కార్యక్రమాలు కూడా వివిధ రకాలుగా జరుగుతాయి. ఇక్కడే విశేషంగా ఒక 50 మంది భవానీ దీక్ష చేసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతారు. అదేవిధంగా ఈ అన్న సంతర్పణ, సరస్వతీదేవి అలంకారం రోజు అన్న సంతర్పణ జరుగుతుంది. విజయదశమి రోజు అమ్మవారి నగరోత్సవం జరుగుతుంది. విశేషంగా అమ్మవారికి పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని చుట్టుపక్కల గ్రామస్తులు, అదేవిధంగా మంగళగిరి మండలంలో కానీ చుట్టుపక్కల అందుబాటులో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుతున్నాం. జై దుర్గా భవాని. స్నేహితులకి, శ్రేయోభిలాషులకి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి శరన్నవరాత్రుల మహోత్సవాలు చేస్తున్నాము. చాలా అంటే చాలా రంగరంగ వైభవంగా ఈ మహోత్సవాలు జరుగుతాయి. ఈ సంవత్సరం ఇంకొక ఎడిషనల్ ఏంటంటే, ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు బయట ఉన్నారో, ఫారెన్లో కానివ్వండి, లేదంటే బయట బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ, వాళ్ళందరి కోసం రోజు కూడా పొద్దున సాయంత్రం లైవ్ స్ట్రీమ్ అనేది ఏర్పాటు చేశాము యూట్యూబ్ ఛానల్లో. దాంట్లో మనకి ఏదైతే డైరెక్ట్గా పాలు పంచుకోలేని భక్తులు ఉంటారో వాళ్ళందరి కోసం అని చెప్పి లైవ్ స్ట్రీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. 3వ తారీఖు అమ్మవారికి విశేషమైన పూజలు, ప్రసాదాలు, అట్లాగే సాయంత్రం భరతనాట్య కార్యక్రమం ఉంటుంది. 4వ తారీఖు ఉండవెల్లి గ్రామం నుంచి సారి తీసుకొచ్చే భక్తులు సుమారుగా ఒక 500 మంది అమ్మవారికి సారి తీసుకొస్తారు. అట్లాగే 5వ తారీఖు ఇంకో బ్యాచ్ సారి తీసుకొస్తారు. 6వ తారీఖు స్వామివారి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా మన తిరుపతి బాలాజీ స్వామివారి పర్యవేక్షణలో రంగరంగ వైభవంగా జరుగుతాయి. అట్లాగే 7వ తారీఖు 8వ తారీఖు మహిళా కోలాటం కార్యక్రమం జరుగుతుంది. 9వ తారీఖు విశేషంగా అమ్మవారి యొక్క మూల నక్షత్రం రోజున అక్షరాభ్యాస కార్యక్రమం, అట్లాగే అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అట్లాగే 10వ తారీఖు సుహాసిని పూజ, అట్లాగే బాల పూజ కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యం ఏదో ఒక కార్యక్రమం, ఏదో పూజా కార్యక్రమం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాల్సిందని కోరుచున్నాం. అయోధ్య ప్రాంగణం నందు ఈ శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ఏవైతే ప్రతి ఏటా జరుగుతున్నాయో, ఈ సంవత్సరం కూడా లింగంశెట్టి అసోసియేట్స్ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో, అలాగే మన విజయవాడ గ్లాస్ అండ్ ప్లైవుడ్ డీలర్స్ అసోసియేషన్ వారి సహకారంతో, అలాగే మిత్రమండలి ఉండవల్లిలో ఉన్న అన్ని కుల మత వీటికి అన్ని అతీతంగా అందరూ వీటిల్లో పాల్గొనటం, ప్రతి ఏటా మేము జరుపుకోవటం, ఈ సంవత్సరం కూడా అదే అంగరంగ వైభవంగా జరపాలని అమ్మవారు ఆశీస్సులతో మన కమిటీ సభ్యులందరూ సంకల్పించడం జరిగింది.
ఇందులో భాగంగా శ్రీదేవి శరన్నవరాత్రుల్లో మహోత్సవాల్లో భాగంగా మాలధారణ సుమారు 50 మంది పైచీలకు భవానీ మాల దీక్ష ఇక్కడే ప్రాంగణం నందు చేపట్టి శ్రీ మన పూజా కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే హోమాలు కావచ్చు, దీక్షలు కావచ్చు, ఈ నవరాత్రులు మొత్తం కంటిన్యూస్గా మనం విజయవాడ శరన్నవరాత్రులు ఏదైతే కనకదుర్గ ఆలయంలో చూస్తున్నామో వాటికి ధీటుగా మనం ఈ ప్రాంతంలో మంగళగిరి ప్రాంతంలో ఉండవల్లి సెంటర్లో అశేష జనవాహిక. మరి ముఖ్యంగా చెప్పదలిచింది ఏంటంటే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ శాసనసభ్యులు, మంగళగిరి శాసనసభ్యులు, అలాగే మంత్రివర్యులైనటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఈ ప్రాంగణానికి నవరాత్రుల్లో ఇచ్చేస్తామని తెలియజేశారు. వారికి మా కమిటీ సభ్యులందరి తరపున ధన్యవాదాలు. అలాగే మూలా నక్షత్రం రోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. సుమారు 12,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ప్రతి ఏటా, అంటే గత ఏడాది కంటే మిన్నగా గతంలో కూడా అందరూ అన్న సంతర్పణ కార్యక్రమాల్లో పాల్గొని, పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఈ నవరాత్రి ఉత్సవాల్ని ఒక మహాయజ్ఞంలాగా ముందుకు తీసుకెళ్లారు. అలాగే ప్రజలందరూ, ఈ ప్రాంత ప్రజలు కానీ, మంగళగిరి నియోజకవర్గ ప్రజలు కానీ, చుట్టుపక్కల ప్రజలు కానీ అమ్మవారిని దర్శించి వాళ్ళ కృపకి పాత్రలు కావాలని కోరుకుంటూ, అలాగే ఈ అవకాశాన్ని కల్పించిన కమిటీ సభ్యులు వారందరికీ కూడా ధన్యవాదాలు.